नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी असत्यादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय राधा श्री हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यमुना तीरावनचारि यमुना तीरावनचारि जय राधा माधव कुंज बिहारी
जय राधा रस बिहारी ललिता की जय श्री सीताराम श्रीराम की जय श्री गौर की जय श्री कबीर की और प्रेमानंदे हरि हरि बोल। సన్యాసం యొక్క పూర్ణత్వం 18వ అధ్యాయం. వాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశీ నిషూదన. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశీ నిషూదన. అర్జునుడు అడిగాడు, ఓ మహాభావులు కలవాడా, ఓ కేశి దానవ సంహారి, ఓ ఇంద్రియాధీశ, త్యాగము యొక్క ఉద్దేశంను, సన్యాస జీవన ఉద్దేశంను నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. భాష్యం. నిజానికి భగవద్గీత 17 అధ్యాయాలతోనే ముగిసింది. పూర్వం చర్చించిన విషయాల అనుబంధం సారాంశమే ఈ 18వ అధ్యాయం. భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ శ్రీకృష్ణ భగవానుడు భగవత్ సేవయే జీవిత చర్మ లక్ష్యం అని నొక్కి చెప్పాడు. అదే విషయము రహస్యతమమైన జ్ఞానపథంగా ఈ 18వ అధ్యాయంలో సారాంశ పరపబడినది. యోగినామపి సర్వేషాం సర్వదా చింతించేవాడు ఉత్తముడు అని చెబుతూ తొలి 6 అధ్యాయాల్లో భక్తియుక్త సేవకు ప్రాముఖ్యం ఇవ్వబడింది. తరువాతి 6 అధ్యాయాల్లో విశుద్ధ భక్తి యోగము, దాని స్వభావము, కర్మలు చర్చించబడ్డాయి. ఇక చివరి 6 భౌతిక ప్రకృతి కలాపాలు, దివ్య ప్రకృతి, భక్తియుత సేవ వర్ణించబడినాయి. ఓం తత్సత్ పదాలతో భగవంతుని సంబంధంలోనే సమస్త కర్మలను చేయాలని సారాంశ పరువబడింది. ఆ పదాలు పురుషుడైన విష్ణువును సూచిస్తాయి. భక్తియుత సేవయే, ఇంకేది కాదు, జీవిత పరమ ఉద్దేశ్యమని భగవద్గీతలోని చివరి భాగం చూపింది. పూర్వాచార్యులను, బ్రహ్మసూత్రాలను ఉదహరిస్తూ ఇది ధ్రువపరవబడింది. కొందరు నిరాకారవాదులు వేదాంత సూత్ర జ్ఞానంపై తమకే గుప్త అధికారము ఉన్నట్లుగా భావిస్తారు. కానీ నిజానికి భక్తియుత సేవను అర్థం చేసుకోవడానికే వేదాంత సూత్రాలు ఉద్దేశించబడ్డాయి. ఎందుకంటే స్వయంగా భగవంతుడే వేదాంత సూత్రకర్త, వాటిని తెలిసినవాడు అయి ఉన్నాడు. ఇది 15వ అధ్యాయంలో వివరించబడింది. ప్రతి శాస్త్రంలో, ప్రతి వేదంలో భక్తియుక్త సేవయే లక్ష్యం. ఇది భగవద్గీతలో వివరించబడింది. 2వ అధ్యాయంలో సమస్త విషయ సారాంశము వర్ణించబడినట్లుగా 18వ అధ్యాయంలో కూడా సమస్త ఉపదేశాల సారాంశం ఇవ్వబడింది. త్యాగము, ప్రకృతి, త్రిగుణాలకు అతీతంగా దివ్యస్థితియే జీవిత ఉద్దేశంగా సూచించబడింది. భగవద్గీతలోని 2 ప్రత్యేకమైన విషయాలను, అంటే త్యాగము, సన్యాసమును స్పష్టంగా చేసుకోవాలని అర్జునుడు అనుకున్నాడు. ఆ విధంగా అతడు ఆ 2 పదాలు అర్థమును అడుగుతున్నాడు. భగవంతుడిని ఉద్దేశించడానికే ఈ శ్లోకంలో వాడ 2 పదాలు, అంటే ఋషికేశ, కేశి నిషూదన అనేవి ప్రధానమైనవి. ఋషికేశుడు శ్రీకృష్ణుడే. అతడే సకల ఇంద్రియాలకు అధిపతి. మానసిక నిర్మలతను పొందడానికి అతడు మనకు సహాయం చేస్తాడు. తాను సమచిత్తుగా అయ్యే రీతిగా సమస్తాన్ని సారాంశపరచమని అర్జునుడు అతనిని అర్థిస్తాడు. అయినా అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయి. సందేహాలు ఎప్పుడు దానవులతో పోల్చబడతాయి. అందుకే అతడు శ్రీకృష్ణుని కేశి నిషూదన అని సంబోధించాడు. కేశి ప్రబలమైన దానవుడు, వాడు భగవానుచే సంహరించబడ్డాడు. ఇప్పుడు తన సందేహ దానవుని శ్రీకృష్ణుడు సంహరిస్తాడని అర్జునుడు ఆశిస్తున్నాడు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా
चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृन्द। हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे। సో లాస్ట్ వీక్ 17వ అధ్యాయం మనం సమాప్తం చేసుకున్నాం. సో 17వ అధ్యాయం ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రద్ధ అనేది 3 గుణాల్లో ఉంటుంది, 3 గుణాలతో సత్వ రజస్తమ అని. సో కృష్ణుడు చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రద్ధ మనకి తమో గుణంలో ఉన్న శ్రద్ధ, రజోగుణంలో ఉన్న శ్రద్ధ రెండింటిని త్యజించి సత్వగుణంలో ఉండి సత్వగుణ శ్రద్ధే మనకి ఉపయోగకరం అని చెప్పడం కృష్ణుడి యొక్క ఉద్దేశం 17వ అధ్యాయంలో. అందువల్ల విస్తారంగా చెప్పాడు అన్నిటిని. సో రజోగుణంలో త్యాగం, రజోగుణంలో యజ్ఞం, రజోగుణంలో దానం, రజోగుణంలో తపస్సు, ఇవి చెప్పడం ఉద్దేశం ఏంటంటే కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అతని ఉద్దేశం ఇది కాదు, రజోగుణంలో తమో గుణంలో కూడా యజ్ఞదాన తపస్సులు చేయొచ్చు అని. అతని ఉద్దేశం ఏంటంటే అవి చెయ్యకూడదు, రజోగుణం తమో గుణంలో యజ్ఞదాన తపస్సులు ఒక్క సత్వగుణంలోనే చెయ్యాలి అని కృష్ణుడి యొక్క ఉద్దేశం అని శ్రీధర్ స్వామి అతని కామెంటరీలో రాస్తారన్నమాట. సో మనకి సత్వగుణంలో యజ్ఞం చేయాలి, సత్వగుణంలో తపస్సు చేయాలి, సత్వగుణంలో దానం చేయాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. సో అందువల్ల ఒకసారి మనకి అప్పుడప్పుడు సత్వగుణంలో చేయాలని కోరిక కలిగిన, చేయాలని ప్రయత్నించిన అప్పుడప్పుడు రజోగుణంలో తమో గుణంలో కూడా పడిపోయి ఆ విధంగా యజ్ఞదాన తపకర్మలు ఎవరికైనా గుర్తుందా? అన్మ్యూట్ చేయండి మీరు. ఎవరైనా చెప్తున్నారా? హరే కృష్ణ ప్రభు. యజ్ఞం అంటే స్వధర్మ పరిపాలన అని చెప్పారు. కృష్ణుడు చెప్పింది ఏంటంటే యజ్ఞదాన తపకర్మలు అన్ని కూడా సత్వగుణంలో చేయాలి అని. మనం సత్వగుణంలో చేయాలని అనుకున్న అప్పుడప్పుడు రజోగుణంలో తమో గుణంలో పడిపోయే అవకాశం ఉంది. అటువంటిప్పుడు దానికి విరుగుడు ఏమిటి? కృష్ణుడు చెప్పాడు, హరే కృష్ణ ప్రభుజీ. సత్ అనాలి. సత్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓం తత్సత్. సత్ కాదు, ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణశ్చ త్రివిధం స్మృతః బ్రాహ్మణశ్చ తేన వేదశ్చ యజ్ఞశ్చ విహిత పురా. సో అలాగే ఏం పని చేసినా సరే ఓం తత్సత్ అనాలి. సో లేకపోతే ఓం అని చేసినప్పుడు ఈ యజ్ఞదాన తపకర్మలన్నీ కూడా శుద్ధమైపోయి సతతం బ్రహ్మవాదినం వాళ్ళు బ్రహ్మాన్ని చేరుకుంటారు అని. అలాగే తత్ అని అనొచ్చు. తత్ అంటే వాళ్ళు కృష్ణుడు అని. ఆ తర్వాత యజ్ఞదాన తపకర్మాలు చేసినప్పుడు క్రియంతే మోక్షకాంక్షివి,
ఎప్పుడు కూడా మోక్షాన్ని కాంక్షిస్తూ అవన్నీ చేస్తారు. సో సద్భావే సాధుభావే చ సత్ ఇది ప్రయుజ్యతే. నేను ప్రశస్తే కర్మణి యథ సత్ శబ్ద పార్థ భక్తుడు. ఆయన ప్రశస్తే కర్మణి అంటే వాటి గురించి సంబంధించిన కర్మలు చేయడం. సో ఇవన్నీ కూడా సత్ అన్నమాట. అందువల్ల అవి దివ్యమైనటువంటివి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే యజ్ఞదాన తపకర్మలన్నీ కూడా సత్ అని భావంతో చేసినప్పుడు అది సత్ అయిపోతాయి. అవి కూడా సత్ అయిపోతాయి. కర్మణేవ తత్ అర్థీయం. సో ఇది మనం 17వ అధ్యాయంలో పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఈ రెండు పదాలు మన ఊత పదంలో ఎప్పుడు ఉండాలి. ఏమిటంటే ఓం తత్సత్ కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్ కృష్ణార్పణమస్తు. సో చేసేటప్పుడు ఓం తత్సత్ అనాలి, పని పూర్తి చేసిన తర్వాత కృష్ణార్పణమస్తు అనాలి. సో ఏదైనా సరే అంటే అప్పుడు మనకి మనం చేసే ఏ పనులైనా దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అన్నమాట. సో అశ్రద్ధతో చేసిన అశ్రద్ధయా హుతం దత్తం తపస్తం చయత్. ఏ విధమైనటువంటి యజ్ఞదాన తప కర్మలు ఏ విధమైనవైనా సరే అశ్రద్ధతో మాత్రం ఈ జన్మలో కూడా ఏమిటువంటి మంచి ఫలితం దొరకదు, వచ్చే జన్మలో కూడా ఏ విధమైన ఫలితం దొరకదు. బూడిదలో పోసిన పన్నీరుతో సమానమని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో అందువల్ల శ్రద్ధయే చాలా ఇంపార్టెంట్. సో ఈ సారాంశాన్ని మనం 17వ అధ్యాయంలో గుర్తుపెట్టుకోవాలి. సో మంచి ఒక విషయం మీరు గ్రహించాలి. అక్కడ 17వ అధ్యాయంలో స్పెసిఫిక్ గా యజ్ఞము, తపస్సు, దానము ఈ 3 కార్యాలు సత్వగుణంలో ఎలా ఉంటాయి, రజోగుణంలో ఎలా ఉంటాయి, తమోగుణంలో ఎలా ఉంటాయి అని చాలా నొక్కిపెట్టి కృష్ణుడు చెప్పాడు. ఎందువల్ల అంటే 18వ అధ్యాయంలో అతను చెప్పబోతున్నాడు మళ్ళీ. ఎందుకంటే అర్జునుడు అడిగాడు సన్యాసం ఏంటి, త్యాగం ఏంటి అని. సో అందువల్ల కృష్ణుడు చాలా విస్తారంగా చెప్పి అతను గట్టిగా నిక్కచ్చిగా చెప్పాడు. సన్యాసులైనా సరే, ఋషులైనా సరే, మునులైనా సరే ఎవరు కూడా యజ్ఞదాన తపకర్మలు త్యజించకూడదు అని చాలా స్పెసిఫిక్ గా చెప్పబోతున్నాడు అనమాట 18వ అధ్యాయంలో. అందువల్లే 17వ అధ్యాయంలో ఈ 3 ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పారనమాట కృష్ణుడు. సో మళ్ళీ ఈ 18వ అధ్యాయం ఆఖరి అధ్యాయం. దీన్ని ఏకాధ్యాయి భగవద్గీత అంటారు. రెండో అధ్యాయాన్ని ద్వితీయం అద్వితీయం అంటారు. సో రెండోది ఎప్పుడు కూడా అద్వితీయం అన్నమాట. సో రెండో అధ్యాయం 18వ అధ్యాయం కృష్ణుడు సారాంశాన్ని అన్నిటినీ చెప్తాడు అనమాట. సో కొంతమంది అంటారు ఓకే మీరు 18 కొంతమందికి నియమం ఉంటుంది 18 అధ్యాయులు పారాయణం చేయాలి అని. 18 అధ్యాయులు పారాయణం చేయలేకపోతే 18వ అధ్యాయం పారాయణం చేస్తే చాలు అని కొంతమంది ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఏకాధ్యాయి భగవద్గీత అంటారు. సో మీరు అనొచ్చు 18వ అధ్యాయం ఏకాధ్యాయి భగవద్గీత అయితే 17వ అధ్యాయం వరకు ఎందుకు చదవడం, 18వ అధ్యాయం చదివేచ్చండి. కానీ ఇక్కడ లొసుగు ఏమిటంటే 17 అధ్యాయాలు చదివి దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడే 18వ అధ్యాయం అర్థం అవుతుంది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ మర్చిపోయి 18వ అధ్యాయం చదివితే మనకి 18వ అధ్యాయం అర్థం అవడం కష్టం అన్నమాట. అందువల్ల 18వ అధ్యాయాన్ని ఏకాధ్యాయ అధ్యాయం భగవద్గీత అంటారు. మరొకటి ఏంటంటే కలశాధ్యాయం అంటే నేను చెప్పాను కదా సంత్ జ్ఞానేశ్వరి మహారాష్ట్రలో ఒక భక్తుడు ఉన్నాడు. అతను వర్ణిస్తాడు ఏంటంటే భగవద్గీత 15 అంతస్తుల గుడి అని. 15 అంతస్తుల గుడి భవనం. అందువల్లే 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగం. సో యాక్చువల్లీ 15వ అధ్యాయం బాగా అర్థం చేసుకుంటే మనకి కృష్ణుడు లభించేస్తాడు. సో ఇవన్నీ ఈ రెండు కూడా మరి మిగతావి ఎందుకు అని అంటారు కదా.
అదే అదేంటంటే 16, 17 గోపురం అనమాట. దాని తర్వాత 18వ అధ్యాయం కలశ అధ్యాయం అంటారు. సో కలశ అధ్యాయం అంటే మనం చూసాం కదా, జగన్నాథ్ పురిలో హరిదాస్ ఠాకూర్, సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు హిందువులు తప్ప నాన్ హిందూస్ కి జగన్నాథ్ మందిరంలో ప్రవేశం నిషిద్ధం కదా. అందువల్ల వాళ్ళు జగన్నాథుని దర్శనం చేసుకుంటూ సమానం అని అంటారు కదా. అలాగే కొంతమంది ఎవరో చనిపోతే మైలలో ఉన్న వాళ్ళందరూ కూడా మందిరంలోకి కూర్చోలేరు. అటువంటి వాళ్ళకి కలశం చూసి దర్శనం చేసుకో అంటారు. అలాగే ఈ కలశ అధ్యాయం అనమాట. సో అన్ని అధ్యాయాలు చదవకపోయినా ఈ 18వ అధ్యాయం ఒకటి ప్రతిరోజు చదువుకుంటే చాలా మంది 18వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటారు. ఎందుకంటే 18వ అధ్యాయం చదివితే భగవద్గీత అంతా పారాయణం చేసినట్లు సమానం అని ఒక సంత జ్ఞానేశ్వర్ అంటారు. సో అందువల్ల ఈ 18వ అధ్యాయం మళ్ళీ కృష్ణుడు సారాంశం అంతా 17 అని చెప్పేసి ఒక మంచి విషయం ఏంటంటే లాస్ట్ లో మళ్ళీ 9వ అధ్యాయం సారాంశం మళ్ళీ చెప్తాడు అనమాట కృష్ణుడు. ఎందుకంటే చేసే ప్రభుపాద రాశారు కదా, 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కృష్ణుడు భక్తి యోగం స్టార్ట్ చేసాడు. కానీ 2వ అధ్యాయం యాక్చువల్లీ భగవద్గీత అంతా భక్తి యోగం గురించి చాలా ఎక్కువగా కృష్ణుడు వర్ణించాడు. కానీ మధ్య మధ్యలో కర్మయోగం, జ్ఞానయోగం, ఈ ధ్యాన యోగం ఇవన్నీ కూడా మధ్య మధ్యలో అతను వర్ణించాడు. అందువల్ల 2 రకాలైనటువంటి భక్తి యోగం గురించి కృష్ణుడు చెప్పాడు అన్నమాట. ఒకటి మిశ్ర భక్తి, రెండోది శుద్ధ భక్తి. సో మిశ్ర భక్తి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, అండ్ దెన్ విశుద్ధ భక్తి యోగం. సో వీటన్ని గురించి కొంచెం కొంచెం చెప్పి భక్తి యోగం గురించి విస్తారంగా కృష్ణుడు చెప్తారు. అందువల్ల 9వ అధ్యాయం 10వ అధ్యాయం విశ్వనాథ్ చౌట్టారు అంటారు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఎందుకంటే ఇది శుద్ధ భక్తి గురించి కృష్ణుడు విస్తారంగా వర్ణించాడు అని అతను చెప్తాడు అనమాట. అందువల్ల ఈ 18వ అధ్యాయంలో మళ్ళీ లాస్ట్ లో కృష్ణుడు అర్జునుడికి 9వ అధ్యాయం సారాంశం చెప్తాడు. ఎందుకంటే మిగతా యోగాలు శుద్ధ భక్తి యోగంకి చాలా ఏమిటి తేడా, ఎవరైనా చెప్పగలరా? కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అండ్ శుద్ధ భక్తి యోగం. వీటన్నిటికీ శుద్ధ భక్తి యోగానికి మిగతా యోగాలకి తేడా ఏమిటి, అంతరం ఏమిటి, అతిపెద్ద అంతరం? చెప్పండి సనాతన్ గోకుల్ గారు. మిగతా అధ్యాయాలన్నీ కూడా వేద విజ్ఞానం మీద ఆధారపడి, వాటి మీద యోగా మీద ఆధారపడి ఉంటుంది ప్రభు. ఇది కృష్ణుడికి నేరుగా చేరుకునే భక్తిని గురించి బోధిస్తుంది. మీరు ఎక్కడే విన్నారా ఇది? అలాగే ఎవరైనా చెప్పారా? చెప్పండి సనాతన్ గోకుల్ గారు, ఉన్నారా? హరే కృష్ణ ఉన్నాం. అంటే అది బేసికల్లీ ప్రభుజీ కూడా చెప్పినట్టు అదే. సో మనకంటే శుద్ధ భక్తిలో కృష్ణుని ప్రేమ లభిస్తుంది. అండ్ శుద్ధ భక్తిలో అన్ని యోగాలు కలిసే ఉన్నాయి. అంటే మనం ధ్యానం చేస్తున్నాము, మనము కర్మ చేస్తున్నాము, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మిగతా యోగాలకి కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ మొట్టమొదట నిష్కామ కర్మని చేసుకుని చిత్తశుద్ధి చేసుకుని
ఆ తర్వాత యోగ మార్గం చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది అన్నమాట. సో నిష్కామ కర్మ చేయకుండా, చిత్తశుద్ధి లేకుండా ఆ యోగాలు మనం అభ్యసించలేమన్నమాట. కానీ కృష్ణుడు చెప్పిన 9వ అధ్యాయంలో చెప్పిన శుద్ధ భక్తి యోగం మాత్రం వెనక ముందు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదన్నమాట. పరమ పాపాత్ముడైనా సరే ఈ 9వ అధ్యాయంలో చెప్పబడిన భక్తి యోగం ప్రాక్టీస్ చేసుకుని, ఆ భక్తి యోగం ఎంత పవర్ఫుల్ అంటే మొట్టమొదట ఆ భక్తుడిని క్వాలిఫై చేస్తుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడం వల్ల చిత్తశుద్ధి చేసి, ఆ చిత్తశుద్ధితో ఇంకా హైయర్ స్టేజెస్ భక్తిలోకి పంపిస్తుంది. సో భక్తి మాత అన్నమాట. సో ఈ భక్తి మాత చాలా మర్సిఫుల్. కానీ ఎప్పుడైతే మనం శుద్ధ భక్తి యోగం చేయాలి, కర్మమిశ్ర భక్తి యోగం, కర్మమిశ్ర భక్తి, జ్ఞానమిశ్ర భక్తి ఇవన్నీ చేస్తే మాత్రం కుదరదు అనమాట. సో శుద్ధ భక్తియే చెయ్యాలి. అందువల్ల సో ఈ శుద్ధ భక్తి చేయడానికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఎంత పాపత్ముడైనా సరే డైరెక్ట్ శుద్ధ భక్తి చేయడం వల్ల క్వాలిఫై అయిపోయి, ఆ తర్వాత ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటంటే తల్లి పిల్లడంటే ఎంత ప్రేమ అంటే, పిల్లడు అక్కడ ఇక్కడ ఆడుకుని బట్టలన్నీ మురికి పట్టిపోయి శరీరం అంతా దుమ్ము పట్టేసినా సరే ఆ తల్లికి ఎంత ప్రేమ అంటే ఆవిడ ఆలోచించదన్నమాట. అరే వీడు అశుభ్రంగా ఉన్నాడు, అపవిత్రంగా ఉన్నాడు, నేను వీడిని ముట్టుకోను అని. కొడుకుని చూడగానే తల్లికి ప్రేమ పొందిపోయి వెంటనే ఇవన్నీ కూడా శుభ్రంగా లేడు, దుమ్ము పట్టున్నాడు, బట్టలు పాడైపోయాయని అనుకోకుండా, ఖాతరు చేయకుండా వెంటనే ఆవిడ ఒళ్ళోకి తీసుకుని ముద్దు పెట్టుకోవడం అది చేస్తుంది. ఆ తర్వాత మంచిగా కడిగేసి స్నానం చేసి మంచి బట్టలు వేసి అన్నది పెడుతుంది. అలాగే భక్తి మాత అలాగనమాట. సో భక్తి మాత ఏంటంటే ఎవరైనా సరే భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళని ఇతనికి అధికారం ఉన్నదా లేదా అని ఆలోచించదన్నమాట. సో వెంటనే యాక్సెప్ట్ చేసేసి అతను పవిత్రం అవడానికి కావలసిన అవన్నీ సామగ్రి అన్ని ఇచ్చి అతనితో చేయించి పవిత్రం చేసి తర్వాత శుద్ధ భక్తి ఇస్తుంది అన్నమాట. అందువల్ల ఈ 18వ అధ్యాయంలో లాస్ట్ లో చెప్పిన ఈ 2 శ్లోకాలు మాత్రం మన్మనాభావ మద్భక్త సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ 2 శ్లోకాలు అన్ని వేదాల యొక్క, అన్ని ఉపనిషత్తుల యొక్క, అన్ని పురాణాల యొక్క సారాంశం ఉంది ఈ 2 శ్లోకాలు. ఆ 2 శ్లోకాలు 18వ అధ్యాయంలో ఉన్నాయి కాబట్టి ఇది 18వ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో చదివితే మనకి కృష్ణుడు చెప్పిన అన్ని డివిజన్స్ అన్నీను సత్వగుణం రజగుణం, ఎందుకంటే కృష్ణుడు చెప్పినాడు ఈ మనం అందరం అంతా కూడా సత్వగుణ రజగుణంలో ప్రభావితులు. ఎంత ప్రభావితులు అంటే మన జీవితం అంతా ఈ సత్వరజస్తమో గుణాలే. అందువల్ల వీటి గురించి ఎంత తెలిస్తే అంత మంచిది అనమాట. అందువల్ల మళ్ళీ ఇక్కడ 18వ అధ్యాయంలో మళ్ళీ అతను చెప్తాడు అనమాట, త్యాగం సత్వగుణం రజగుణం ఏమిటి, తమగుణం ఏమిటి, మళ్ళీ జ్ఞానం సత్వగుణం రజగుణం తమగుణంలో జ్ఞానం ఏమిటి, మళ్ళీ కర్మ సత్వగుణం రజగుణం తమగుణంలో కర్మ అదేంటి, కర్త, మళ్ళీ బుద్ధి, పట్టుదల, ధృతి, పట్టుదల, సంతోషం, హ్యాపీనెస్, ఆనందం, ఇవన్నీ కూడా అతను చెప్తాడు కృష్ణుడు. సత్వగుణంలో సంతోషం ఏమిటి, రజోగుణంలో ఆనందం ఏమిటి, తమగుణంలో ఆనందం ఏమిటి, అలాగే బుద్ధి, సత్వగుణ రజోగుణ తమో, ఇవన్నీ బాగా డివైడ్ చేసి మళ్ళీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వీళ్ళందరూ ఏ గుణాల్లో ఉన్నారు అవన్నీ మళ్ళీ విస్తారంగా చెప్పి ఆ తర్వాత ఎంతో చక్కగా అతను శరణు వేడితే ఏ లాభం అని కొన్ని శ్లోకాల్లో మళ్ళీ చెప్పి తర్వాత అతను కృష్ణుడు
ఈ 2 శ్లోకాలు చెప్పి ఆపేస్తాడు అన్నమాట. ఆపేసి అప్పుడు కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, అర్జునుడు అడిగితే, అర్జున ఏకాగ్రంతో విన్నావా? ఖచ్చితేతత్ శృతం పార్థ త్వయా ఏకాగ్ర చేతస అని అంటే అప్పుడు ఖచ్చితేతత్ అజ్ఞాన సమ్మోహ ప్రణశ్యతి ధనంజయ. అర్జున ఏకాగ్రంతో విన్నావా? నువ్వు వినకపోతే మళ్ళీ చెప్తాను అని అన్నట్టు ప్రభుపాద చెప్తాను. మళ్ళీ చెప్తాను నీకు అర్థం అవ్వకపోతే అంటే అప్పుడు అర్జునుడు ఫినిష్ చేసేస్తాడు. ఏంటంటే లేదు, నష్టో మోహ స్మృతి లబ్ధ ప్రసాదాత్ మయా అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. సో కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను అని అర్జునుడు అంటే అప్పుడు భగవద్గీత సమాప్తం అవుతుంది అన్నమాట. సో మనకి అలాగే భగవద్గీత చదివి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు భగవద్గీత పారాయణం చేసి వాటి యొక్క ఫలితం ఏమవ్వాలి అంటే మనకి భగవద్గీత అర్థమైందా లేదా మనం ఎలా తెలుసుకోగలం అంటే మనం కూడా అర్జునుడిలాగా చెప్పగలం అనమాట. కృష్ణ నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. అప్పుడు మనకి భగవద్గీత అర్థమైన అన్నట్టు. లేకపోతే ప్యారెట్ లాగా చిలకలాగా భగవద్గీత శ్లోకాలు చెప్పడం వల్ల ఏం లాభం లేదు. చాలా మంది మాయవాదులు వాళ్ళు కూడా భగవద్గీత శ్లోకాలు కోట్ చేస్తుంటారు, కానీ ఏం లాభం లేదనమాట. సో 18వ అధ్యాయం అర్థం చేసుకుంటే ఈ స్థితికి మనం చేరుకున్నప్పుడు అప్పుడు మనకి భగవద్గీత అర్థమైనట్లు అనమాట. అప్పుడు మనకి ఈ సారాంశం అనమాట, మన్మనాభవ మద్భక్త. సో ఇది మన వైష్ణవులకి, గౌడీ వైష్ణవులకి మాత్రం ఇదే చర్మ శ్లోకం అనమాట. అందువల్ల 2 సార్లు కృష్ణ చెప్తాడు ఈ శ్లోకం. 9వ అధ్యాయం లాస్ట్ లోని, మళ్ళీ 18వ అధ్యాయంలో మళ్ళీ లాస్ట్ లో కృష్ణుడు చెప్తాడు అనమాట. సో మన్మనాభవ మద్భక్త అండ్ సర్వధర్మాన్ని పరిత్యజ్య శ్రీ వైష్ణవులకి అది చర్మ శ్లోకం. అందువల్ల భగవద్గీత ముఖ్యంగా ఏంటంటే త్యాగ శాస్త్రం. అందువల్ల మీరు గట్టిగా చెప్పి గీత 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 మీరు చెప్పారు అనుకోండి, ఆ తర్వాత కొంచెం సేపటికి త్యాగి అయిపోతుంది. సో ఈ త్యాగం ఎలా చేయాలో 18వ అధ్యాయంలో చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు మొట్టమొదట అడిగిన ప్రశ్న అదే అన్నమాట. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి అని అడుగుతాడు అనమాట. సో త్యాగం అమృతమయం మీన్స్ త్యాగి ఒక్కడే అమృతాన్ని అనుభవిస్తాడు అని ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. సో అలాగే శ్రేయోహి ధ్యానం అభ్యాస ధ్యాన విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాచాంతిర్ అనంతరం. సో త్యాగి అయిన వాడికే శాంతి లభిస్తుంది. శాంతి, ఆనందం, ఈ రెండు కూడా ఈ త్యాగి అయిన వాడికి ఈ రెండు లభిస్తాయి, శాంతి, ఆనందం. సో అందువల్ల ఈ త్యాగం అంటే ఏమిటో చాలా శ్రద్ధగా విని జాగ్రత్తగా విని మనం నేర్చుకోవాలన్నమాట. సో ఈ మళ్ళీ త్యాగంలో కూడా సత్వగుణంలో ఉన్నవాళ్ళు, రజగుణంలో ఉన్నవాళ్ళు, తమగుణంలో ఉన్నవాళ్ళు చేసిన త్యాగం ఏమిటో, దాని ఫలితం ఏమిటో కృష్ణుడు బాగా మన చెప్తాడు అనమాట. సో అందువల్ల ఈ శ్లోకంలో అర్జునుడు అడిగింది చాలా విశేషం అనమాట. సో మరొకటి ఏంటంటే దీన్ని మోక్ష సన్యాసం అని యోగం అంటారు. మోక్ష సన్యాస యోగం అంటారు. సో యోగం అంటే ఉపాయం. సో మోక్ష సన్యాసం ఏమిటంటే మనకి ఈ మోక్షాన్ని కూడా త్యజించేయాలా అని ఎవరైనా అడుగుతారు. కానీ దాని అర్థం ఏంటంటే ఇది మోక్ష సన్యాసం కాదు, మోక్షం కోసం సన్యాసం అని ఒక ఆచార్యుడు చెప్తాడు అన్నమాట. సో మనం మోక్షం కోసం సన్యాసం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఈ మోక్ష సన్యాస యోగం అని దీన్ని అంటారు. సో తర్వాత ఫస్ట్ మొట్టమొదట్లో అర్జునుడు అడిగాడు అనమాట, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి. ఎందుకంటే కృష్ణుడు చాలా పేషెంట్ టీచర్ అనమాట, చాలా కోపగించుకోడు అనమాట. సో అర్జునుడు ఆల్రెడీ కృష్ణుడు చాలా
చాలా చోట్ల కృష్ణుడు చెప్పేశాడు త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి. ఐదో అధ్యాయంలో కూడా అదే మళ్ళీ అదే అడిగాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్చయ కరావు. ఈ సన్యాసం నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఏనో మీరు చెప్పండి నాకు ఏది మంచిదే, సన్యాసం మంచిదా కర్మయోగం మంచిదా? ఒకసారి సన్యాసం మంచిదంటావు, రెండోసారి కర్మయోగం మంచిదంటావు. సునిశ్చితం తన్మే బ్రూహి సునిశ్చితం, నిశ్చితంగా చెప్పు సన్యాసం ఏంటి అని. సో అందువల్ల మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు అని అది చాలా, ఎందుకంటే చాలా విషయాలు మళ్ళీ చెప్పేశాడు. మళ్ళీ అర్జునుడికి ఎందుకంటే అర్జునుడు చాలా స్పెసిఫిక్ గా తెలుసుకోవాలనుకుంది. ఎందుకంటే అందరూ అనుకుంటారు సన్యాసం అంటే, సన్యాసి అంటే మనకి చాలా మన దృష్టిలో వచ్చేవాళ్ళు ఏంటంటే కాషాయ వస్త్రాలు కట్టుకొని దండా పెట్టుకుని తిరిగేవాడు సన్యాసి అని అనుకుంటాం. కానీ అది కాదు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అర్జునుడు 3 శబ్దాల్ని ఉపయోగించాడు కృష్ణుడి కోసం. మహాబాహో, దెన్ కేశీ నిషూదన అండ్ దెన్ రిష. సో భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ అని కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తాడు మహాబాహో. అక్కడ కృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని సంబోధించాడు. ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి మహాబాహో అని సంబోధిస్తున్నాడు. ఈ 2 మహాబాహోలు ఒకటేనా? అక్కడ మహాబాహో అంటే అర్థం ఏమిటి? నేను చెప్పింది మీకు గుర్తుందా? మహాబాహో అంటే ఏంటి? సాధారణ గొప్ప అంటే ధైర్యవంతుడు అంటే బలవంతుడు అన్నట్టు వస్తారు. అక్కడ మహాబాహు అంటే మైటీ ఆర్మ్డ్ వన్ అని, రైట్? అంటే అతను మహాబాహువులు ఉన్నవాడు అని అక్కడ ప్రభుపాద చెప్తారనమాట. ఎవరైతే ఈ 4 నియమాలని అర్జునుడు ఎందుకంటే అతని బాహువులతో చాలా బలమైన బాహువులు ఉన్నవాడు కాబట్టి అతను చాలా మంది శత్రువుల్ని చాలా తేలిగ్గా చంపేయగలడు అని ఉద్దేశంతో అతను అంటున్నాడు అనమాట. సో మహాబాహు. సో మన విషయంలోకి వచ్చినప్పుడు ప్రభుపాద చెప్తారు అతని లెక్చర్ లో, మహాబాహు అంటే ఎవరైతే ఈ 4 నియమాల్ని చాలా గట్టిగా ఫాలో అవుతారో వాళ్ళని మహాబాహు అని అనొచ్చు అని, మనం కూడా మహాబాహు అవ్వాలి అని ప్రభుపాద చెప్తారు అనమాట. సో ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని మహాబాహు అని ఎందుకు ఉద్దేశిస్తున్నాడంటే కృష్ణుడికి అర్జునుడికి ఎంతో తేడా ఉన్నది. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇక్కడ మహాబాహు అంటే కృష్ణుడిని ఓ సర్వశక్తిమంతుడా అని అతను సంబోధిస్తున్నాడు అనమాట. సో ఇన్నిసార్లు మహాబాహు అని కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తే అర్జునుడు కూడా గౌరవంతో నేను మహాబాహుని, అసలు మహాబాహుని నేను కాదు, నువ్వే మహాబాహు, ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడివి, అందువల్ల నాకేమైనా డౌట్లు ఉంటే సో నాలో ఉన్న
ఆసురి ప్రవృత్తులు ఎక్కువైపోయాయి అనుకుని నాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది, అందువల్ల అతను కేశి నిషుధన అంటాడు. సో కేశి నిషుధన అంటే కేశి అనే ఒక భయంకరమైనటువంటి రాక్షసుడిని కృష్ణుడు చంపేస్తాడు అనమాట. సో ఈ కేశి డీమన్ లాస్ట్ వాడి ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ డీమన్ అన్నమాట. బృందావనంలో వచ్చిన లాస్ట్ డీమన్ వాడే కేశి డీమన్ అన్నమాట. సో కేశి డీమన్ సో కంసుడు ఒకసారి చెప్తాడనమాట, ఈ కేశికి పిలిపించి ఈ కేశి రాక్షసుడు అంటే దేవతలు కూడా భయపడేవారు అనమాట, అంత భయంకరుడు రాక్షసుడు. అందువల్ల కేశిని పిలిపించి బృందావనంలో కృష్ణుడు అనే బాలకుడు ఉన్నాడు, నాకు అతనంటే చాలా భయం, నన్ను చంపేస్తాడు అని నాకు భయం, అందువల్ల అతన్ని చంపేసి వచ్చేయండి అంటే అతను ఎలా ఉంటాడు అంటే నీలమేఘ శ్యాముడు నెమలి పింఛం వేసుకుని ఉంటాడు, పీతాంబర వస్త్రాలు ఎల్లో కప్పుడా వేసుకుని ఉంటాడు, చాలా అందగాడు, అతను చంపేయాలి. వేణువుని వాయిస్తుంటాడు, అలాగా వేణువాదం చేస్తుంటాడు, అలాగా త్రిభంగ రూపంలో నిలబడి ఉంటాడు అప్పుడప్పుడు. అంటే అప్పుడు అతను వస్తాడు అనమాట. ఆ టైంలోనే బలరాముడు అనుకున్నాడు, ఈ కృష్ణుడే ఎంతో ఏం చేసినా సరే చాలా ఫేమస్ అయిపోతున్నాడు, అందువల్ల నేను ఫేమస్ అవ్వాలి, అందువల్ల నాకు నీ రూపాన్ని, నీ వేషాన్ని, నీ హావభావాన్ని నాకు కొన్ని రోజులు అద్దెకివ్వని అంటే కృష్ణుడు నవ్వి ఓకే తీసుకో అంటాడు. అంటే అప్పుడు బలరాముడు కృష్ణుడిలాగా వేషం వేసుకుని నల్లగా అయిపోయి అతను నీల వస్త్రాలు వేసుకుంటాడు కదా, ఆ నీల వస్త్రాలను విడిచిపెట్టి ఎల్లో పీతాంబరం వేసుకుని వేణు వాయిస్తూ నెమలి పింఛం పెట్టుకుని అక్కడ అతను త్రిభంగ రూపంలో నిలబడతాడు. అక్కడ నిలబడితే అప్పుడే కేశీ డిమన్ వస్తాడు. కేశీ డిమన్ వచ్చి అతను ఇతనే బలరాముడినే చూసి కృష్ణుడు అనుకుని కృష్ణుడు గట్టిగా ఒక వాయిస్తాడు అనమాట. వాయిస్తే బలరాముడు పడిపోయి అరే బాప్రే కృష్ణుడు వేషం వేసుకుంటే ఇదే ఇబ్బంది అని వెంటనే వెళ్ళిపోయి, నాకు వద్దు బాబు నీ వేషం, ఎంతమందితో శత్రుత్వాన్ని పెట్టుకున్నావు నువ్వు, ఎప్పుడో నన్నే కృష్ణుడు అనుకుని నన్నే చంపేస్తానని తీసేసుకో అని వెంటనే ఇచ్చేస్తాడు. సో మనకి ఏంటంటే కృష్ణుడిని బలరాముడు మనకి చూపించాడు అనమాట, మనం ఎప్పుడు కూడా కృష్ణుడిని ఇమిటేట్ చేయకూడదని, అనుకరణ అనుసరణ, అందువల్ల అదే అనమాట. సో అందువల్ల అతను సో కేశీ డీమన్ కృష్ణుడు చంపినప్పుడు అతను చాలా భయంకర రాక్షసుడు కదా, అందువల్ల చాలా ఈజీగా చంపేస్తాడు. బృహద్ భాగవతంలో రాశారు, అప్పుడప్పుడు కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా డైనమిక్ అనమాట. ఎప్పుడు వచ్చినా సరే అతను సేమ్ లీలలు చేస్తాడు, కానీ కొంచెం వెరైటీ పెడతాడు అనమాట. అప్పుడప్పుడు ఏంటంటే విష్ణు చెప్తారు అంటారు, కాళీయ దమన్ని చేసిన తర్వాత అతను కృష్ణుడు ఆ కాళీయ పడగల మీదే గోపిల్ని పిలిపించి రాసా డాన్స్ చేస్తారని అప్పుడప్పుడు రాసా డాన్స్ చేస్తారు. అప్పుడప్పుడు కేశీ డీమన్ని చంపరు అనమాట. సో కేశీ డీమన్ చంపకుండా అతని దమనం చేసి బతికించి ఎందుకంటే తర్వాత బ్రజవాసులందరూ కూడా ప్రపంచ యాత్రకి తీసుకెళ్ళమని అంటారు అన్నమాట కదా, అందువల్ల ఆ కేశీ డీమన్ మీద వెనకాల కూర్చోబెట్టి బ్రజవాసులందరినీ కూడా వరల్డ్ టూర్ కి తీసుకెళ్తాడట కృష్ణుడు. అప్పుడప్పుడు వెరైటీ వీళ్ళు. సో ఈ కేశీ డీమన్ సో కేశీ నిషుధన ఇది చాలా ఫేమస్ అనమాట, అందువల్ల కేశవ్ అని అంటారు కూడా కృష్ణుడిని. సో కేశీ నిషుధన అంటే నువ్వు ఈ భయంకరమైనటువంటి కేశీ రాక్షసుని చంపావు కదా, అలాగే నాలో ఉన్న ఈ రాక్షస ప్రవృత్తుల్ని, నాలో కలిగిన ఈ రాక్షస అసురులాంటి ఈ సందేహాల్ని నువ్వే అణిగించగలవు, అందువల్ల కేశీ నిషుధన అని. రిషికేశ అంటే నాకు ఈ సందేహాల వల్ల నా మనస్సు చాలా డిస్టర్బ్ అయిపోయింది, అందువల్ల నువ్వు ఋషికేశుడు కాబట్టి నా ఇంద్రియాల్ని, నా మనస్సుని నువ్వే కంట్రోల్ చేయగలిగి నాకు శాంతిని ప్రసాదించగలవు. ఎందుకంటే మనకి ఆనందము సంతోషము కావాలి అంటే ఒకటే మార్గం ఏమిటంటే మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం ఎంత డబ్బున్నా ఏం చేసినా సరే
మన మనస్సు కంట్రోల్లో లేకపోతే మాత్రం మనకి మనకి శాంతి ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనస్సుని కంట్రోల్లో పెట్టుకుంటే మనకి డబ్బున్నా డబ్బు లేకపోయినా, పరపతి ఉన్నా లేకపోయినా, కీర్తి ఉన్నా లేకపోయినా, ఏమున్నా సరే మనం ఆనందంగా ఉండగలం మన మనస్సు. అందువల్ల అతను నా మనస్సు చాలా డిస్టర్బ్ అయిపోయింది వీటన్నిటి గురించి ఆలోచిస్తూ, అందువల్ల ఋషికేశ నా మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసి నాకు నాలో ఉన్న అసురుల టైప్ సందేహాల్ని, నాలో ఉన్న అసుర ప్రవృత్తుల్ని చంపేసి మీరు నన్ను చంపేయగలవు, ఎందుకంటే మీరు మహాబాహు, ఎందుకంటే మీరు సర్వశక్తిమంతుడివి, అందువల్ల నా సందేహాల్ని తీర్చు అని. సో అందువల్ల కృష్ణుడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదురు, సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగ మనీషిణ. సో ఇక్కడ కృష్ణుడు అతని ఉద్దేశం, అతని ఒపీనియన్ ఇప్పుడు చెప్పట్లేదు. సన్యాసం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో మళ్ళీ తర్వాత అతని ఒపీనియన్ అతను చెప్తాడు. కానీ ఇప్పుడు మాత్రం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే కవయో విదుహు, కవయో అంటే విజ్ఞులైన వాళ్ళు, తెలివైన వాళ్ళు అంటారు, కామ్యానాం కర్మణాం న్యాసం, కామ్య కర్మల్ని త్యజించడమే సన్యాసం అని అంటారు అంటాడు. ఆ తర్వాత త్యాగం అంటే ఏమిటి అంటే సర్వకర్మ ఫల త్యాగం. సో ఇక్కడ అన్ని కర్మల యొక్క ఫలాన్ని త్యజించడమే త్యాగం అని అంటారు అని కృష్ణుడు ఇక్కడ వివేకులు అంటారు. నేను ప్రాజ్ఞులు ప్రాహుస్త్యాగ విచక్షణ వివేకులు అలాగంటారు అని. సో సర్వకర్మ ఫల త్యాగం అంటే 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఎవరైనా తెలుసా మీకు? మూడు రకాలైనటువంటి కర్మలు బాబు చెప్పండి బాబు. అంటే ప్రిస్క్రైబ్ డ్యూటీస్, క్యాప్రిషియస్ యాక్షన్ అట్లా అదేముందా బాబు? అంటే నాకు సరిగ్గా గుర్తులేదు. అది ఏదో పర్పట్ల అంటే క్యాప్రిషియస్ యాక్షన్ డ్యూటీస్, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అని వస్తాయి. సకర్మ, అకర్మ, వికర్మ వస్తాయి ప్రభుజీ. 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ. గుర్తొచ్చిందా? నిత్య కర్మ అంటే ఏంటి, నైమిత్తిక కర్మ అంటే ఏంటి, కామ్య కర్మ అంటే ఏంటి? చెప్పండి వంశీకృష్ణ గారు, చెప్పండి. అనసూయ గారు మీరేంటి చెప్పట్లేదు? సరే, నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ అంటే ఏంటి? ఓకే, బేసిక్ అండి బాబు, ఇవన్నీ నేర్చుకోవాలి, లేకపోతే భగవద్గీత ఎలా అర్థం చేసుకోవాలి. సో నిత్య కర్మ అంటే మనం బ్రాహ్మణ దీక్ష అయిన వాళ్ళు మాత్రం వాళ్ళు సంధ్యావందనాదులు చేయడం, అది నిత్య కర్మ అన్నమాట. సో నిత్య కర్మ మన నిత్య కర్మ అంటే రోజు చేసేవి. సో సంధ్యావందనం చేయని వాళ్ళు దేవతార్చన చేయడం, ఈ పంచయజ్ఞం చేయడం, ఇవన్నీ కూడా నిత్య కర్మలు అనమాట. ఆ నిత్య కర్మ ఒకటి. నైమిత్తిక కర్మ అంటే నిమిత్తం, అంటే శ్రాద్ధాదులు చేయడం, వినాయక చవితి, దుర్గా పూజ ఇటువంటి ఫెస్టివల్ చేయడం, అప్పుడప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ, నైమిత్తిక కర్మ అప్పుడప్పుడు చేసేయన్నమాట. సో కామ్య కర్మ అంటే ఇటువంటి యజ్ఞాలు అవి వ్రతాలు అవి చేసుకుని నేను ఈ వ్రతం చేస్తాను, నాకు ఈ ఫలితం కావాలి అనుకునేవాడు. సో కామ్య కర్మ అనమాట ఈ 3. సో కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు,
ఈ కామ్యకర్మల్ని విడిచిపెట్టడమే సన్యాసం అని అంటారు కొంతమంది. సో మరొకరు అంటారు ఈ నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ ఈ 3 కర్మల యొక్క ఫలితాల్ని త్యజించడమే త్యాగం అని అంటున్నాడు. సో మరొకళ్ళు అంటారు త్యాజ్యం దోష విదితేకం కర్మ ప్రాహుస్ మనీషిణ. మనీషిణ అంటే తెలివైన వాళ్ళు అనమాట. సో ఈ తెలివైన కొంతమంది మనుషులు వాళ్ళు అంటారు అన్ని కర్మల్లో కూడా దోషం ఉన్నది, అందువల్ల అన్ని కర్మల్ని త్యజించేయాలి అని కొంతమంది అంటారు. సో కొంతమంది అంటారు యజ్ఞదాన తప్ప కర్మ నా త్యాజ్యం ఇది చాపరే. సో కొంతమంది అంటారు అన్ని పనులు కూడా త్యజించేయచ్చు, ఎందుకంటే అందులో దోషాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటారంటే యజ్ఞం, దానము, తపస్సు ఎవరు కూడా విడిచిపెట్టకూడదు అంటారు. అర్థమైందా? సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ప్రభుపాద చెప్తారు కొంతమంది బ్రాహ్మణులు యజ్ఞం చేయకూడదు అంటారు, ఎందుకంటే ఆ యజ్ఞంలో జంతువుల్ని చంపే ఉంటుంది. అందువల్ల ఏ పనులు చేసినా సరే, యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా సరే, ఏం చేసినా సరే అందులో దోషాలు ఉంటాయి కాబట్టి అన్ని కర్మల్ని త్యాజించేయాలి అంటారు. కానీ కొంతమంది అంటారు, కృష్ణుడు అంటాడు యజ్ఞదాన తప కర్మల్ని త్యజించకూడదు, ఎందుకంటే అవి చాలా ముఖ్యం. ఆ తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు ఈ 4 రకాలు అనమాట. ఈ 4 రకాల వాళ్ళు ఏంటంటే మొట్టమొదట కవయో విదుహు విద్వత్తు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సన్యాసం అంటే కామ్యకర్మల్ని త్యజించడం అని. సో దెన్ ప్రాజ్ఞులు ఏం చెప్తున్నారంటే అన్ని కర్మల యొక్క ఫలితాల్ని త్యాగం చేయడమే త్యాగం అని అంటారు. సో మరొకటి ఏంటంటారంటే మనీషిన అంటే ముళ్ళు వాళ్ళందరూ కొంతమంది వాళ్ళు ఏంటంటారంటే అన్ని కర్మల్లో కూడా దోషాలు ఉన్నాయి కాబట్టి అన్ని కర్మల్ని కూడా త్యజించేయాలి అంటారు కొంతమంది. సో కొంతమంది అంటారు యజ్ఞదాన తప కర్మల్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మరి అర్జునుడు అడుగుతాడు అనమాట, ఓకే వీళ్ళందరినీ కోట్ చేస్తున్నావు, మరి నీ యొక్క మతం ఏమిటి, నీ యొక్క ఉద్దేశం ఏమిటండి? అందరూ కోర్టులో చాలా మంది లాయర్లు అన్ని రకాలైనటువంటి వాదాలను పెడతారు, కానీ జడ్జి చెప్పింది మాత్రం ఫైనల్ అనమాట. అతను కృష్ణుడు భగవంతుడు, పరమాత్మ, సర్వదేవుడు, పరమ గురువు, జగద్గురువు కాబట్టి అతని ఉద్దేశం మాత్రం, అతను చెప్పిన మతం మాత్రం ఫైనల్ అనమాట. సో నిశ్చితం మతం శృణుమే, నిశ్చయంగా నేను చెప్పేది విను అంటాడు. ఏంటంటే త్యాగేహి భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంకీర్తిత. సో కృష్ణుడు చెప్తున్నాడు అతని భావం ఏమిటి, అతను ఏంటంటే మై డియర్ అర్జున, నిశ్చయంగా నేను చెప్పే ఈ మాటలు విను, ఇవన్నీ కూడా ఈ 3 రకాలైనటువంటి ఉన్నాయి. ఏతాని అపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాన్ ఇతిమే పార్థ నిశ్చితం మతముత్వం. అంతకుముందు ఏం చెప్తున్నాడంటే యజ్ఞదాన తప్ప కర్మ నాత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దాన తతో దానం యజ్ఞ తప తతో దానం పావనాని మనీషిణ. సో ఇది కృష్ణుడి యొక్క జడ్జిమెంట్ అన్నమాట. సో కృష్ణుడి యొక్క జడ్జిమెంట్ అంటే ఈ రెండు శ్లోకాల్లో చెప్తున్నాడు అనమాట. యజ్ఞదాన తప్ప కర్మ నా త్యాజ్యం కార్యమేవ తత్. కార్యమేవ తత్ అంటే ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి, కర్తవ్యం ఇది నా కర్తవ్యం అని చేసేది కార్యమేవ తత్ అంటాడు. సో ఈ యజ్ఞము, దానము, తపస్సు విడిచిపెట్టకుండా ఇది నా కర్తవ్యము అని ఈ యజ్ఞదాన తప్ప కర్మల్ని చెయ్యాలి అని. ఎందుకంటే ఈ యజ్ఞదాన తప్ప కర్మలు పావనాన్ని మనీషిన, ముళ్ళైన వాళ్ళని, ఋషులైన వాళ్ళని, పెద్ద మంచి అడ్వాన్స్డ్
ఋషుల్ని వాళ్ళకి కూడా ఈ చిత్తశుద్ధి కలుగుతుంది, వాళ్ళని కూడా పవిత్రం చేస్తుంది. అందువల్ల ఈ 3 కార్యాలని ఎప్పుడు కూడా త్యజించకూడదు అని చెప్తారు. అందువల్ల ప్రభుపాద్ వారు పర్పట్లో చాలా బాగా రాస్తారు. ఎందుకంటే అయ్యో మీరు ఎందుకంటే ఇక్కడ విడిచిపెట్టకూడదు ఈ 3. ఎందుకంటే సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు, కానీ చాలా కొంతమంది అడ్వాన్స్ అవని వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవాలి. దాని వివాహ యజ్ఞం అంటారు. సన్యాసులు యూజువల్ గా ఇటువంటి విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. కానీ అది వాళ్ళు చేసుకోకూడదని ఈ వివాహ యజ్ఞం వాళ్ళు మిగతా వాళ్ళు యువకులైన వాళ్ళు చేసుకుంటే వాళ్ళని ప్రోత్సహించాలి కానీ మన్నించకూడదు అని అభ్యంతరం పెట్టకూడదు అని ప్రభుపాద చెప్తారనమాట. అలాగే సన్యాసులు వంట వండుకోకూడదు, ఏది దొరికితే అది తినాలి. కానీ కృష్ణుడి కోసం వంట వండి కృష్ణుడికి నైవేద్యం పెట్టి అందరికి కూడా పంచిపెట్టాలి అని ప్రభుపాద చెప్తారన్నమాట. సో యజ్ఞదాన తపకర్మలు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ యజ్ఞం అంటే మనం ఏదో అనుకోకూడదు, ఏదో అగ్ని ముందు కూర్చుని స్వాహ స్వాహ అని నెయ్యది వేయడం. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ. సో ఈ త్యాగపూర్వక కర్మ మొట్టమొదటి గృహస్థులకి యజ్ఞం అంటే దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం అండ్ దెన్ భూత యజ్ఞం. సో ఈ 5 యజ్ఞాలు కూడా ఎప్పుడూ చేయాలి. భక్తులైనా సరే అభక్తులైనా సరే ఎవరైనా సరే గృహస్థులకి ఈ 5 యజ్ఞాలు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే లేకపోతే పాపాలన్నీ కూడా అంటుకుంటాయి అన్నమాట. సో ఈ యజ్ఞము సో ప్రతి వాళ్ళు చేసుకోవాలి. సన్యాసులైనా సరే కొన్ని యజ్ఞాలు చేయక తప్పదు. ఎందుకంటే జసకి దీక్ష ఇచ్చినప్పుడు సన్యాసులు యజ్ఞం చేస్తారు. సో అది ముఖ్యం. అలాగే కృష్ణుడికి కృష్ణుడి కోసం వంట వండి ప్రసాదం భోగం అర్పించి అందరికీ పంచిపెట్టడం సన్యాసులు కూడా చేయాలి. అలాగే బ్రహ్మయజ్ఞం సన్యాసులు కూడా బ్రహ్మచారులు అందరూ చేయాలి. వేదాలని చదవడం, భాగవతం, భగవద్గీత, రామాయణం ఇవన్నీ చదవడం అందరూ చేయాలి. ఎస్పెషల్లీ సన్యాసులు ఈ యజ్ఞం తప్పకుండా చేయాలి. అలాగే భూత యజ్ఞం, ఇవన్నీ చాలా శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనుష్యులైనా సరే, మంచి వివేకవంతులైనా సరే పవిత్రం చేస్తాయి అని. ఏతాని అపితు కర్మాణి సంగం త్యక్త ఫలానిచ్చ. సో ఇది కృష్ణుడు చెప్పే మెయిన్ థీమ్ ఏంటంటే భగవద్గీతలో త్యాగము త్యాగము త్యాగము. సో ఏం త్యాగం చేయాలి? చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. మమత, అనురాగం, ఆసక్తి వాటిని త్యాగం చేయాలని మీరే ఒకసారి చెప్పారు ప్రభుజీ. అహంకారం, అహమత్వం అండ్ మమత్వం. మమత అనురాగాలు. సన్యాసం అంటే చెప్పండి. నీది నాది అనే భావం, మళ్ళీ అహమత్వం, మమత్వం. అహంకారం, మమకారం అని భావన. నాకు ఫలితం కావాలి అని ఉద్దేశం. ఈ రెండింటిని కూడా త్యాగం చేయడమే సన్యాసం అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రెండు అహంకారం, అహమత్వం, మమత్వం త్యాగం చేసిన వాళ్ళే అసలైనటువంటి సన్యాసులు అనమాట. సో ఏత్యాని అపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలానిచ్చ. సో కృష్ణుడు కర్తవ్యాన్ని ఇతిమే పార్త నిశ్చిత మతముత్తమం. సో నేను ఏ పనులు చేసినా సరే వాటి యొక్క కర్మ ఫలాన్ని మాత్రం త్యాగం చేయాలి. అదే అసలైనటువంటి సన్యాసం.
లేకపోతే ఎందుకంటే కర్తవ్యాన్ని మరి ఎలా చేయాలి? అందరూ కర్మలు చేయాలి, కానీ నాది ఇది నా కర్తవ్యం అని అనుకుని చేయడమే అదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది మనం తిరుపతికి వెళ్ళినప్పుడు మనం ఒక గడప ఉన్నది కదా, వెంకటేశ్వరి, అది కులశేఖర్ గడప అంటారు. మీకు గుర్తుందా ఎవరైనా? ఎవరికైనా? కులశేఖర్ ఆళ్వార్. సో ఈ కులశేఖర్ ఆళ్వార్ కులశేఖర్ ఆళ్వారు ట్రావెన్కోర్, త్రివేంద్రం, ఆ ఏరియా అంతా కూడా అతను పాలించేవాడు అనమాట. సో మహా భక్తుడు అనమాట. సో ఆళ్వార్ అని అంటారు అనమాట. అతనికి విపరీతమైనటువంటి రామభక్తి, కృష్ణ భక్తి కూడా. కానీ అతనికి ఒక వీక్నెస్ ఉండేది. ఆ వీక్నెస్ ఏంటంటే పురాణం. సో పురాణం వీక్నెస్ ఏంటి అని అనొచ్చు. మనలాగా మనలాగా వాళ్ళు నేను చెప్పాను కదా, మనకి తిష్ట అండ్ ప్రతిష్ట. అక్కడ రెండో అధ్యాయంలో కృష్ణుడు చెప్తుంటాడు కదా, యహ సర్వత్ర నాభి స్నేహ తతత్ ప్రాప్య శుభాశుభం నాభి నందంతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే మనం డీటీస్ కి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటాం కదా, దాని ప్రాణ ప్రతిష్ఠ చేసిన డీటీస్ ని ఎప్పుడు కూడా కదల్చకూడదు. చాలా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్ తప్ప అవి పర్మనెంట్ గా అక్కడే ఉండాలి, అక్కడే ఉంచి పూజ చేయాలి. సో మన తిష్ట అంటే తిష్ట అండ్ ప్రతిష్ట. తిష్ట అంటే మనలాగా అనమాట. భాగవతం క్లాసులో కూర్చుని ఎప్పుడు ఫినిష్ అయిపోతుందా అనుకుంటుంది. భగవద్గీత క్లాస్ వింటూ ఎప్పుడు ఫినిష్ అయిపోతుందా, ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడు మొబైల్ ఫోన్ పట్టుకుని మెసేజ్లు చూసుకుంటామా అని అనుకోవడమే తిష్ట అనమాట. సో ఈ తిష్ట ప్రతిష్ట, ఈ కులశేఖర్ ఆళ్వార్ మాత్రం కులశేఖర్ ఆళ్వార్ మాత్రం అతను ప్రతిష్ట అనమాట. సో చాలా పురాణాలంటే ఒక రాజైనా సరే ప్రతిరోజు అసెంబ్లీలో కూర్చుని ఈ రామాయణం అది వినిపించుకునేవాడు. మంచి భక్తులు వచ్చి రామాయణం చదివించేవాడు అనమాట, వైష్ణవులు వచ్చి. ఎన్నిసార్లు విన్నాడో అతనికి లెక్కలేదన్నమాట రామాయణం. అలాగా ఒకసారి వింటూ ఉంటే అప్పుడప్పుడు అతనికి చాలా భావం వచ్చేసి అతను ఏం చేస్తున్నాడంటే, రాముడు 14,000 రాక్షసులతో ఒక్కడే పోరాడుతున్నాడు అని వాళ్ళు చెప్తారనమాట. జనస్థానంలో కరదూషణాదులతో సహా వాళ్ళు 14,000 రాక్షసుల్ని ఒక్కసారి. సో రాముడు సీతాదేవిని లక్ష్మణుడితో చెప్తాడనమాట. సో సీతాదేవిని తీసుకువెళ్ళి ఒక గుహలో దాచిపెట్టి నువ్వు కాపలా ఉండు అని, నేను ఒక్కడనే వీళ్ళందరినీ ఓడించేస్తాను అని. సో లక్ష్మణుడు బాధపడతాడు, ఏంటి నన్ను అలా. సో దానికి ఒక మంచి కారణం ఉంది, తర్వాత చెప్తాం. రాముడు సో ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు 14,000 రాక్షసులతో. కరదూషణాదులు మహాభయంకరమైన రాక్షసులు యుద్ధం చేస్తున్నాడంటే ఈ రాజుకి చాలా ఆవేశం వచ్చేసి, సేనాపతి రాముడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు, మనం జనస్థానానికి వెళ్ళడానికి వెంటనే ఏర్పాట్లు చేయి, మన సైన్యాన్ని ఏర్పాటు చేయి, వెంటనే సిద్ధం చేయి, మనం వెళ్ళాలి వెంటనే అని. వీళ్ళందరికీ సేనాపతులు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిపింది. ఏం చేయాలి, ఈ రాజుగారికి ఏంటి ప్రేమావేశంలో భావావేశంలో వచ్చి ఏమడుగుతున్నాడో. మనం ఇప్పుడు జనస్థానానికి వెళ్ళాలి, జనస్థానం అంటే నాసిక్ అనమాట. అక్కడి నుంచి సౌత్ ఇండియా నుంచి నాసిక్ రావడం, ఇక్కడ వాళ్ళకి వెంటనే మంత్రి ఆలోచించి
అతను సేనాపతినికి చెప్తాడనమాట. వెంటనే కొంతమంది బ్రాహ్మణులతో తీసుకొచ్చి మహారాజా మీరు రావడం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకి సమాచారం దొరికింది. రాముడు అక్కడే జనస్థానంలో 14,000 రాక్షసులందరినీ ఒక్క గంటలో చంపేశాడు. అందువల్ల మీరు మనకి మెసేజ్ పెట్టాడు, మీరు సైన్యాన్ని తీసుకుని రావక్కర్లేదు అని. అంటే అప్పుడు అతని మనసు ప్రశాంతమై వెంటనే కూర్చుంటాడు. అలాగే మళ్ళీ ఇంకోసారి వాళ్ళు అనుకున్నారు ఏ విధమైనటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటనలు మహారాజ్ కులశేఖర్ ముందు వర్ణించకూడదు అని వాళ్ళు మంత్రులవి నిర్ణయించి ఆ బ్రాహ్మణులకి చెప్తాడనమాట. మీరు ఏ విధమైనటువంటి సీతాదేవి దుఃఖం కానీ రాముడి యొక్క దుఃఖాన్ని మాత్రం కానీ మీరు వర్ణించకండి అని అంటే. సో ఒకసారి ఆ బ్రాహ్మణుడు ఏదో ఊరికి వెళ్తే అతని కొడుకు వస్తాడు. ఆ కొడుక్కి తెలీదు. అందువల్ల రావణాసురుడు సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోతున్నాడు. సీతాదేవి చాలా గట్టిగా ఏడుస్తున్నది రామ లక్ష్మణ అని వర్ణించేసరికి వెంటనే వాడికి ఆవేశం వచ్చేసి కోపం వచ్చేసి నేను నా తల్లి సీతాదేవి ఏడుస్తున్నది, నేను వెంటనే వెళ్ళి రావణాసుని చంపేస్తాను అని వెంటనే గుర్రం మీద ఎక్కి గుర్రం మీద వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ గుర్రం మీద వెళ్తూ సముద్రంలోకి ప్రవేశించడం మొదలుపెట్టాడు. అంటే ఆ వీళ్ళందరూ వేసి ఇబ్బంది పడిపోయి ఏమిటో ఈ పిచ్చివాడు, వీడి భక్తిను ఈ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతాడు అని అనుకుంటే అప్పుడు వాళ్ళందరూ రాముడిని ప్రార్థిస్తాడు. అయ్యో రామ, మీ భక్తుడిని రక్షించు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు గుర్రం మీద కూర్చున్నాను. అంటే అప్పుడు రాముడు సీతాదేవి ఆకాశంలో ప్రత్యక్షమై, అయ్యో కులశేఖర, ఏమిటి నీ పిచ్చి, ఇప్పుడే రావణాసుని చంపి నేను వస్తున్నాను, నువ్వు ఇబ్బంది పడకు, నువ్వేమి దుఃఖించకు అని ఇప్పుడు చూడు, నీ తల్లి సీతాదేవి నా పక్కనే కూర్చున్నది, నా పక్కన నిలబడి ఉన్నది, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే అప్పుడు అతనికి శాంతి కలుగుతుంది. లేకపోతే చాలా అతనికి దుఃఖపూరితం అయిపోయింది అనమాట అతని హృదయం. అందువల్ల రాముడు అంటాడనమాట, ఏమిటి నువ్వు నా భక్తుడివి కానీ పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోయి చచ్చిపోతే ఏమిటి, అందరూ నన్ను నిందిస్తారు కదా, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే కులశేఖరుడు ఆడవాడు అంటారు, మిగతా ప్రజలందరూ కూడా స్త్రీలు వెనకాల ధనం వెనకాల పరిగెడతారు, నేను నీ వెనకాల పరిగెడుతున్నాను, అందరూ నన్ను పిచ్చివాడిని అంటారు, ఎందుకంటే రాముడు సీత అని నేను మీ వెంట పరిగెడుతున్నాని, కానీ మనం వాళ్ళని పిచ్చివాళ్ళం అంటాం. వాళ్ళు ఈ సుఖాలన్నీ భౌతికమైనటువంటి సుఖాల వెనక పరిగెడుతూ ఏ సుఖాన్ని పొందరు, కానీ నిన్ను ధ్యానించడం వల్ల, నిన్ను పొగడ్డం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఏదో పడి ఎలాగైనా సరే అతనికి విరక్తి వచ్చేస్తుంది. సో ఈ రామభక్తిలో పడి విరక్తి వచ్చేసి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వైష్ణవులందరూ కూడా కలిసి అతనికి ప్రతిరోజు భాగవతం, రామాయణం అన్ని వినిపిస్తూ అతను ఎలాగైనా సరే రాజ్యంలో పెట్టాడు. ఈ మిగతా మంత్రులందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయి ఈ రాజుకి భక్తిలో పిచ్చిలో పడిపోయి వైష్ణవ రాజ్యం చేసేసి పూర్తిగా పాడు చేసేస్తాడు అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు అతను సీతారాముల్ని పూజించేవాడు. మంచి నగలు, డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ పెట్టి అవన్నీ కూడా దొంగిలించేసి ఈ వైష్ణవులే, ఇక్కడికి వచ్చిన వైష్ణవులే వాళ్ళు దొంగిలించారు అని చాలా పగడ్బందీ రుజువులు అవి పెట్టి వాళ్ళని శిక్షించాలి అని వాళ్ళు నిర్ణయిస్తారు అనమాట. అప్పుడు రాజుకి చాలా దుఃఖం కలుగుతుంది. ఎలాగైనా సరే రాజు కులశేఖర ఆళ్వారు చాలా ప్రయత్నిస్తాడు, ఎలాగైనా సరే వీళ్ళని మా వైష్ణవులు అటువంటి పనులు చేయరు, అది ప్రూవ్ చేయాలి అని. వాళ్ళ దగ్గర చాలా పగడ్బందీ ప్రూఫ్లు ఉంటాయి అన్నమాట, ఎలాగైనా సరే. అంటే అప్పుడు అతను అంటాడు అన్నమాట, ఒక కుండలో పెద్ద తాజ్పావుని, భయంకరమైన విషపూరితమైన తాజ్పావుని పెట్టి ఒక గుడ్డ కట్టేసి, నాకు చాలా విశ్వాసం ఉంది ఈ మంత్రులు ఈ వైష్ణవులు దొంగిలించలేదు కాబట్టి, సో నేను ఈ చెయ్యి పెట్టేస్తాను ఈ కుండలో, పావు కాటి నేను చచ్చిపోతే
ప్రూఫ్ ఏంటంటే వాళ్ళు దొంగిలించారు, నన్ను కాటకపోతే నన్ను యూనో పాము కాటకపోతే మాత్రం వాళ్ళే నిర్దోషులు అని. అంటే వెంటనే పాము చేయి పెట్టిస్తే అతను వెంటనే ఏమవుదు అంటే అప్పుడు మంత్రులతో అంటాడు అనమాట, మీరు చేపెట్టండి అంటే మహాప్రభు క్షమించు, నేను తప్పైపోయింది, మీరు ఈ భక్తిలో పడి రాజ్యాన్ని విడిచిపెట్టిస్తారని భయపడి ఈ ఈ పన్నగం పడినాం, అందువల్ల వాళ్ళని క్షమించాను, ఈ వైష్ణవులందరూ నిర్దోషులు అని. అంటే అప్పుడు అతనికి ఈ రాజ్యం కోసం ఎంత పెద్ద వైష్ణవుల్ని నిందించడానికి తయారైపోయారు, ఎంత దుర్గతి కలిగింది. అందువల్ల ఈ రాజ్యం కాంక్ష అది విడిచిపెట్టేసి నేను అతను రంగనాథ్ శ్రీరంగం వెళ్ళిపోతాను. అతని దగ్గర ఉన్న ఆస్తులు రాజులకి ప్రభుపాద చెప్తారు, వాళ్ళకి ప్రైవేట్ ట్రెజరీ ఉంటుంది అన్నమాట. అది ట్రెజరీ అతనికి ఆ ధనరాశులు వేరు, రాజ్యం యొక్క ధనరాశులు వేరు అనమాట. అతని యొక్క ధనరాశులు అన్ని కూడా అతను రంగనాథుడికి కట్నంగా ఇచ్చి అతని కూతురుని తీసుకెళ్లి రంగనాథుడితో వివాహం చేస్తారు. అది చెరి అది ఆవిడ పేరు కురవల్లి అక్కడ మనకి స్వామివారి విగ్రహానికి ముందున్న మనకి మనం అక్కడ శ్రీరంగం మందిరం వెళ్ళినప్పుడు ఈవిడ యొక్క విగ్రహం కూడా మనం చూడొచ్చు అన్నమాట. అంటే అప్పుడు రాముడు వెంకటేశ్వరుడు రూపంలో వచ్చి ప్రత్యక్షమై ఏం కావాలి కులశేఖర అంటే అతను చెప్తాడనమాట, బాలాజీ మందిరంలో నన్ను గడపని చేసేసి ఎప్పుడు గడపగా ఉండి నీ అద్భుతమైనటువంటి శ్రీ విగ్రహ రూపాన్ని ప్రతిరోజు దర్శనం చేసుకుని నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అని. అందువల్ల మనం మందిరంకి వెళ్ళినప్పుడు గడప మీద కాళ్ళు పెట్టకూడదు అన్నమాట. సో ఏ భక్తులు ఎలాగో గడపై ఉన్నారో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది అండి అసలైనటువంటి త్యాగం. అటువంటి మన అన్నీ కూడా మన కృష్ణుడికి అర్పించేసి అతని భక్తిలో పారవశ్యం అయిపోయి సో ఆ తర్వాత మీకు చాలా మంది తెలిసి ఉంటుంది ముకుందమాల స్తోత్ర అని మహా అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు అతను పాశురం. సో అతను ప్రభుపాద్ వారు చాలా వస్తారు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం ఆద్యయుమే విశతు మానసరాజహంసం ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తే కంఠావరోధన విధౌ స్మరణం కుటస్థే. ఈ శ్లోకాన్ని ప్రభుపాద ఎప్పుడు కూడా గుణగుణ అతను మనసులో ఎప్పుడు కూడా పాడుకునేవాడు అనమాట. సో కృష్ణ నా మనస్సు నీ పాద పంకజంలో ఎప్పుడు కూడా విహరించేటట్టు చెయ్యు, ఎందుకంటే ప్రాణ సమయంలో ప్రాణం త్యాగం చేసేటప్పుడు కఫవాత పిత్తాలు 3 కూడా కంఠాన్ని అవరోధించేసి నీ నామాన్ని పలకడం అవదు. నేను ఇప్పుడు యవనంలో ఉన్నాను, నా మనస్సు అంతా నీ మీద లగ్నమై ఉన్నది, అందువల్ల ఇప్పుడే నా ప్రాణాలను తీసేసి నీ దగ్గరికి తీసుకెళ్ళిపోవని ఈ శ్లోకం అంటున్నమాట. అలాగే ఎన్నో మంచి 58, 60 శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలు అతను రాస్తాడన్నమాట. సో అలాగా మనం ఈ సర్వకర్మ ఫలాన్ని కృష్ణుడు అదే అంటాడు అనమాట, మా కర్మ ఫల హేతుర్భుడు, నా కర్మ హీ డిడ్ంట్ సే, నా ఫల హీ డిడ్ంట్ సే, మా కర్మ. ఎందుకంటే మా అంటే ఫలాన్ని కర్మ చెయ్యు కానీ ఫలాన్ని ఆశించుకు అనలేదు, ఫలాన్ని నువ్వు తీసుకోకు. సో ఇది గృహస్థులకి, సన్యాసులకి, బ్రహ్మచారులకి, వానప్రస్థులకి అన్ని ఒకటే కామన్ అన్నమాట. ఏంటంటే ఈ రెండు త్యజించాలి. అంటే నేను చేస్తున్నానని అహంకారం, రెండోది ఏంటంటే నేను ఈ కర్మల ఫలితాల్ని నేను అనుభవించాలి అని. అందువల్ల ఈ రెండు పదాలు మనకి ఊత పదాలు అయి ఉండాలి అన్నమాట. ఏంటంటే ఓం తత్సత్ అని
కృష్ణార్పణమస్తు. సో నెక్స్ట్ వీక్ కొన్ని శ్లోకాలు, పెద్ద అధ్యాయం, నెక్స్ట్ వీక్ కొన్ని శ్లోకాలు, నెక్స్ట్ వీక్ మరో కొన్ని శ్లోకాలు కవర్ చేద్దాం. హరే కృష్ణ. ఎనీ డౌట్స్? హరే కృష్ణ, డౌట్స్ ఉన్నాయా హరిపాల్? హరీష్ ప్రభుజీ, ఇప్పుడు కులశేఖర్ చెప్పారు కదా, సో వాళ్ళ కూతుర్ని ఇప్పుడు రంగనాథన్తో పెళ్లి చేశారు అంటే ఎలా రంగనాథ్ ప్రత్యక్షం అవుతారా లేకపోతే ఎలా? అండాన్ని కూడా అతను చేసుకుంది కదా, ఆవిడ రంగనాథుడిని పెళ్లి చేసుకుంది కదా. అదే బ్రో, అంటే మామూలుగా భగవంతుడు ప్రత్యక్షమయ్యి అలా పెళ్లి అంటున్నారా? గోదాదేవి కదా మీరు అడిగేది సనాతన ప్రభు? ఏంటి మాతాజీ? వినపడలే మాతాజీ. Any more doubts? అంటే ప్రభుజీ, ఇప్పుడు మరి అర్జునుడు ఈ క్వశ్చన్ మళ్ళీ అంటే ఇప్పుడు అదే మీరు అన్నారు 5th చాప్టర్ లో వాళ్ళలో కూడా అడిగారని, అంటే ఆ రిపీటెడ్ గా అడగడంలో అంటే ఏంటిది అని? ఎందుకంటే అర్థం చేసుకున్నాడు త్యాగం అంటే సన్యాసం మళ్ళీ తెలుసుకోవాలని అనిపించింది. ఎందుకంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట గృహస్థులకి మాత్రం. ఎందుకంటే కృష్ణుడు గృహస్థులకి చెప్తున్నాడు కదా. సో గృహస్థులకి ఈ కర్మఫల ఈ కామ్యకర్మలు చేసి వాటి ఫలితాలను అనుభవించి ఫలితాలని పొంది ఇక్కడే ఇక్కడే సుఖాలని పొందాలి, ఇహలోక పరలోకాలకు వెళ్ళాలి, సుఖాలు పొందాలి అని ఎప్పుడు కూడా కోరికలు ఉంటాడు కదా. సో అర్జునుడు మళ్ళీ స్పెషల్ గా అతను కృష్ణుడితో చెప్పిస్తున్నాడు అనమాట. ఎందుకంటే త్యాగమే శాంతికి కారణం అని. త్యాగం ఎంత ఇంపార్టెంట్ కృష్ణుడు ద్వారా చెప్పిస్తున్నాడు. గృహస్థులకి త్యాగం చాలా ఇంపార్టెంట్. ఓకే, no more questions. No more questions. We'll do Narsingha prayer. Namaste Narasingaya Kaladhaladadaine Hiranyakashi Kulakshaha Shilakankanakalaye Nrsimha Bharata Nrsimha Yato Yato Yami Tato Nrsimha Adi Nrsimha Hridaye Nrsimha Narasingha Madhim Sharanam Prapade Tavakara Kamalavare Naka Adhuta Shringa Lalita Hiranyakashipu Sadhubrenga Keshavadhuta
नर हरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जयान सुंददेव नृसिंहदेव नृसिंहदेव जय नृसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद तो नरसिंहदेव भगवान की जय प्रहलाद महाराज की जय इस ग्रेस रामरूप प्रभु की जय। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी। विल कंटिन्यू नेक्स्ट वीक प्रभु जी। हरे कृष्ण। या थैंक यू प्रभु जी। हरे बोल। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यो भक्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। थैंक यू प्रभु जी। सन माता जी। हरे कृष्ण।